హాయ్ అండి. ఇవేంటో తెలుసా మీకు? ఎండు మాంసం అండి. ఎండబెట్టిన ఏట మాంసం అంటారు కదా! మనం ఏట మాంసాన్ని మటన్‌ని తీసుకొని, పచ్చి మాంసాన్ని తీసుకొని, ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఎండకు పెట్టేస్తారండి. ఎండుది ఏట మాంసం తింటే మనకి చాలా బలమంటండి ఒంటికి. దీంతో ఇప్పుడు మీకు కూర చేసి చూపిస్తాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ఫస్ట్ వేడి నీళ్ళల్లో వేసుకోవాలండి. కొంచెము ఏదన్నా రాయి లాంటిదైనా ఏదైనా తీసుకొని కొంచెం వాటిని ఇట్లా నలగొట్టినట్టుగా ఒక్కసారి వాటి మీద మనం కుంకుడుగాయల్ని కొట్టినట్టుగా అనాలండి. అనకపోయినా పర్వాలేదు, కానీ అంటే వాటిల్లో కొంచెం పగుళ్ళులాగా వచ్చేసి వాటిల్లో మనం కూర వండినప్పుడు జ్యూస్గా అంతా పట్టేసి బాగుంటాయి. తొందరగా కూడా ఉడుకుతాయండి. చూడండి, కొంచెం వేడి నీళ్ళల్లో పసుపేసి వీటిని నీట్గా కడిగేసుకుంటున్నాను. కొంచెం గోరువెచ్చ కాగానే నీటిని వంపేసుకుంటున్నాను. అలాగే నేను 2-3 సార్లు కడిగేసానండి. ఇవి ఫస్ట్ టైం తినే వాళ్ళకి మాత్రం స్మెల్ అనిపిస్తుంది. అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం చాలా టేస్టీగా ఉంది అంటారు. అలవాటు లేని వాళ్ళు మాత్రం కొంచెం స్మెల్ వస్తుంది అంటారు. నేనైతే వీటిని బాగా కడిగి 3-4 సార్లు బాగా కడిగానండి వేడి నీళ్ళు పోసేసి. కొంచెం వేడి రానివ్వటం, ఇలా మొత్తం ఇలా నలిపేయటం, మళ్ళీ వంపేయటం, ఇలా అంతా చేసిన తర్వాత ఫైనల్గా వాటిని మళ్ళీ కొంచెం వాటర్ పోసేసి లాస్ట్ సారి కొంచెం బాగా ఎక్కువగా మరగనిచ్చేసి 1 గంట సేపు అలాగే ఉంచాలండి. అంటే స్టవ్ కట్టేసి ఆ మరిగిన వాటర్లో, హీట్ వాటర్లో వాటిని 1 గంట కానీ అర్ధగంట కానీ నాననివ్వాలి. ఆ తర్వాత మనం వీటిని కూర చేసేసుకోవాలి. చూడండి, ఇంకా నాకు కడగడమే పూర్తి అవ్వలేదు. చూడండి, చెయ్యి కాలుతూ ఉంది, అందుకే కొంచెం ఒక గరిటె తీసుకొని అంటున్నాను. కొంచెం హీట్ అయ్యాయి బాగా వాటర్ అనేవి. ఇప్పుడు కూడా వంపేస్తున్నాను. చూడండి, మళ్ళీ వాటర్ పోసేసి చన్నీళ్ళు, వేడి నీళ్ళతో ఒకసారి వంపిన తర్వాత మళ్ళీ ఒక 2 సార్లు చన్నీళ్ళు పోసేసి మళ్ళీ వంపేస్తున్నాను. ఎక్కువగా ఈ ఎండు మాంసం కూరని బాలింతలకు కానీ, మన ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి కానీ పెడుతుంటారండి. ఎక్కువగా బలం అని చెప్పేసి పెడుతుంటారు. మన పల్లెటూర్లలో ఎక్కువగా మాత్రం ఎవరికైనా ఒంట్లో బాగుండకపోతే, నీరసం అయిపోయిన వాళ్ళకి మన ఏట మాంసం తీసుకొచ్చి దాన్ని ఇలా ఎండబెట్టేసి 2-3 రోజులకు ఒకసారి ఇలా కూరలాగా చేసి వాళ్ళకి పెడుతుంటారండి, బలం వస్తుందనేసి. చూడండి, ఫైనల్గా లాస్ట్ సారి కొంచెం వాటర్ పోసేసి వేడి చేసేసి అలా నానబెట్టుకోవాలి. అది ఈలోపు దీనికి టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని రెడీ పెట్టేసుకోవాలి. చూడండి, దీన్ని కుక్కర్లో వండుకోవాలండి, తొందరగా ఉడకదు. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అన్నీ కోసేసుకున్నాను. టమాటాలు చాలా సన్నగా కోసేసుకొని కొంచెం అంతా నలిపినట్టుగా చేసి పెట్టేసుకున్నాను. కుక్కర్లో మనం తగినంత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసాను. ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నాను.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న ఎండు మాంసాన్ని వేసేసుకుందామండి. ఆ నీళ్ళన్నీ వంపేసి వేసేసుకోవాలి. కొంతమంది ఈ నీళ్ళని ఇలా వంపకుండా మనం కర్రీ చేసుకునేటప్పుడు అందులో కూడా పోసుకుంటారండి. అలా అయినా పోసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఎండు మటన్ని వేసేసి మొత్తం కలిసేలాగా తిప్పేసుకోవాలి. కొంచెం అంత కరివేపాకు వేసుకుందామండి. చూడండి, నేను ఎన్ని రోజుల క్రితం కరివేపాకుని ఇలా కొంచెం వాటర్ పోసేసి పెట్టేశాను. చక్కగా పచ్చగా ఉందండి. అసలు ఉంటుందా లేదా, ఫ్రిడ్జ్లో పెడితేనే ఉంటుందా, ఇలా బయట కొంచెం అంత వాటర్ పోసేసి కొమ్మలు తీయకుండా పెడితే ఉంటుందా లేదా అని చూశాను. కానీ నాకు ఇప్పుడు ఇది పెట్టి కూడా 5-6 రోజులు అవుతుందండి. ఇంకా చక్కగా పచ్చగానే ఉంది. చూడండి, మొత్తం ఇలా కలిసేలాగా పెట్టేసి మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ముక్కల్ని వేసేసుకుందాం. టమాటా ముక్కలు వేసేసి బాగా కలిపేసి కొంచెం మూత పెట్టేసేయండి. టమాటా ముక్కలు కూడా కొంచెం వరకు మగ్గిపోవాలి. చూడండి, టమాటా ముక్కలు చక్కగా సన్నగా తరిగాం కదా, త్వరగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసుకొని తగినంత వాటర్ పోసేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలి. చూడండి, చక్కగా మగ్గిపోయాయి టమాటాలు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసేసుకుందాం. తగినంత కారం కూడా వేసేసుకోవాలి. ఉప్పు కారం వేసేసి మొత్తం కలిసేలాగా చక్కగా కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో సరి చూసుకోవాలండి. సరి చూసుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ పోసేసి కుక్కర్ పెట్టేసుకొని మనకి ఎన్ని విజిల్లకైతే మనకి ముక్కలు అనేవి ఉడుకుతాయి అనిపిస్తుందో అలా రానిచ్చుకోవాలండి. ఇందులో కొంచెం నేను కొబ్బరి పొడి అండి, కొబ్బరి, పుదీనా, కొత్తిమీర వేయించి జాపత్రి, జాజికాయలు, మసాలా దినుసులు వేసేసి పట్టిన పొడి అండి అది. నేను అదొక స్పూన్ వేసాను. వాటర్ సరిపో అనిపించింది, ఇంకొంచెం వాటర్ పోసానండి. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందాం. మనకు ఒక 6-7 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలండి. చూడండి, ఎలా మొత్తం వాటర్ అంతా అయిపోయింది, కూర అనేది దగ్గరికి వచ్చేసిందండి.
నాకు ఇంకొంచెం ముక్క కొంచెం ఇంకా గట్టిగా అనిపిస్తుందండి. మసాలా వేసేసాను. మసాలా వేసేసాక చూస్తే నాకు కొంచెం గట్టిగా అనిపించింది. నేనేం చేశానంటే మళ్ళీ ఇంకొంచెం అంతా వాటర్ వేసేసి ఒక్క విజిల్ వచ్చేంత ఒకటి రెండు విజిల్ వచ్చేంత వరకు పెట్టానండి. చూడండి కొంచెం వేసాను. ఇప్పుడు కొంచెం గ్రేవీగా ఉంది కర్రీ. అంతే ఫ్రెండ్స్, మనకి ఎండు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తినటం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిదంట. మీలో ఎంతమందికి ఎండు మాంసం, ఎండు మటన్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.